హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 థర్డ్ లెసన్ పాలినామియల్స్లో నుండి 8th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి వీడియోస్ ఆర్డర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. వెంటనే రిప్లై అవ్వలేదని కోపడద్దు మరి, ఓకేనండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి, దీని ముందు వీడియోలో మనము రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఆ టాపిక్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. అంటే ఆ టాపిక్ తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్. సో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసుకున్నట్టయితే పేజ్ నెంబర్ 62లో డూ దిస్ ఉందండి పైన. అక్కడ ఒకసారి అది కామన్ చూసుకున్నట్టయితే, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ గివెన్ బిలో, ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ టు ద కోషియెంట్స్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద పాలినామియల్. అదే కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద టర్మ్స్ అంటే కోఎఫిషియెంట్స్ అన్నట్టు సింపుల్గా మనం. అంటే ఏం చేయాలండి, కింద మనకి 4 పాలినామియల్స్ ఇచ్చారు. ఈచ్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంతో చూసి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంతో చూసి రిలేషన్షిప్ అనేది వెరిఫై చేయాలి. రిలేషన్షిప్ వెరిఫై చేయడం అనేది నేను దీని ముందు వీడియోలో చెప్పానండి. ఏం చేయాలి, సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందో లేదో మనం ఇక్కడ వెరిఫై చేయాలి. అది మనం చేసినట్టు ఇక్కడ ప్రజెంట్ చేయాలి పేపర్ మీద. దట్ మీన్ మీరు రాసేటప్పుడు మరి బోర్డు అంటారు. సరే, ఎనివే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. దీనికి జీరోస్ కనిపెట్టేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు తెలిసిన ప్రాసెసే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాక్టరైజేషన్ ద్వారా నేను ఫస్ట్ జీరోస్ కనిపెట్టానండి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టైం 1 ఇంటూ -6 6కి 8 అదే 6 ఏ టేబుల్లో ఎక్కడ వస్తుందో రాసుకున్నాను. అంటే 1 ఇంటూ 6 2 ఇంటూ 3 3 ఇంటూ 2 6 ఇంటూ 1. సో ఇక్కడ సింపుల్ నేను మైనస్ పెడితే కనుక 2 - 3 -1 అంటే ఫస్ట్ మనం ఇక్కడ సెకండ్ టర్మ్ మిడిల్ టర్మ్ చూసుకుంటాం కదండి ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ సంబంధించి నేను ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూసారనుకోండి, నేను ఇంకా ప్రతి వీడియోని ఇలా ప్రతి స్టెప్ వైజ్ చెప్పే అవసరం అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, అందుకే ప్రీవియస్ వీడియోస్ చూడమంటాను. ఓకేనండి. సో అది చూస్తే మీకు ఇది ఈజీగా చేస్తారు మీరే. మిడిల్ టర్మ్ మైనస్ ఉంది, మైనస్ అంటే -1. సో మనకు -1 వచ్చాక ఇక్కడ సింబల్స్ పెట్టుకుంటే 2 - 3 -1 2 ఇంటూ -3 -6. సో దిస్ ఈజ్ అవర్ సాటిస్ఫైడ్ ఆప్షన్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3x ఏది సాటిస్ఫై అయితే దానికి పక్కన ఎక్స్ రాయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ని డివైడ్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్లీ మైనస్ ఎక్స్ తర్వాత పెడదామని చెప్పి ఓన్లీ నెంబర్ని తీసుకుని డివైడ్ చేస్తాం అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఎక్స్ రాయడం ఏంటని అనుకోవద్దండి. ఇక్కడ మైనస్ ఎక్స్ని ఈ విధంగా రాస్తాం మనము. బట్ ఇనీషియల్గా మనం ఈ ఎక్స్ అనే టర్మ్ తీసుకోకుండా జస్ట్ ఈ -1 అని మాత్రమే తీసుకుని ఈ విధంగా సాటిస్ఫై అయ్యాక ఇక్కడ ఎక్స్ పెడతాం, ఎందుకంటే ఇది ఎక్స్ టర్మ్ కాబట్టి. ఓకేనండి. సో ఇప్పుడు ఇందుగురించి కామన్ తీసుకోవాలి, ఇందుగురించి కామన్ తీసుకోవాలి. ఇందుగురించి కామన్ మనకి తెలిసిపోతుంది, ఎక్స్ కామన్ వస్తుంది. సో ఇంకా ఫర్దర్గా స్టెప్ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x - 3x -3 ఇంటూ 2 6. ఈ 6 నేను 3 ఇంటూ 2గానే ఎందుకు రాశాను, 6 ఇంటూ 1గా రాసుకోవచ్చు కదా, లేదా 1 ఇంటూ 6గా రాసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 3 ఇంటూ అని ఉంది. సో ఈ 6ని కూడా 3 ఇంటూ అని రాసుకుంటే గనక 3 అనేది రెండింటిలోంచి కామన్ వస్తుంది కనుక మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అందుకే నాకు రాసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ రెండింటిలోని ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీసేసాను. అండ్ ఈ రెండింటిలోని 3 కామన్ ఉంది, దాంతోపాటుగా మైనస్ కూడా కామన్ ఉందండి. సో మైనస్ కామన్ తీసేస్తే x + 2 x + 2. సో x + 2 ఇంటూ x - 3. సో టోటల్గా ఈ పీ ఆఫ్ ఎక్స్ ఈ x స్క్వేర్ - 6x - 6 అనే పాలినామియల్నే మనం ఈ విధంగా రాసుకుంటామండి. మీకు దీన్ని ప్రోడక్ట్ చేస్తే కంపల్సరీ ఇది వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తున్నాం. దేనికి, ఫర్ ఫైండింగ్ జీరోస్. ఓకేనండి, షార్ట్ కట్ అది. సరే, ప్రోడక్ట్ జీరో అవ్వాలంటే కంపల్సరీగా x + 2 అన్న జీరో అవ్వాలి, లేదా x - 3 అన్న జీరో అవ్వాలి. సో x + 2 = 0 ఆర్ x - 3 = 0. సో x = -2 ఆర్ x = 3. సో -2, 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పీ ఆఫ్ ఎక్స్. జీరోస్ వచ్చేసిన తర్వాత ఏం చేయమన్నారు, సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత అన్నది చూడాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -2 + 3 ఎంతండి, 1. ఇది నీకు వచ్చిన ఆన్సర్. ఈక్వల్ టు పెట్టి గ్యాప్ వదిలి ఈక్వల్ టు పెట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ నువ్వు చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది, కంపల్సరీగా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాల్సిందే కంపల్సరీగా.
ఓకేనండి. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చెయ్యి. ఈ అడ్జస్ట్ చేసిన ఆన్సర్ నీకు వచ్చిన ఆన్సర్ ఒకటే రావాలి. చూద్దాం. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ముందున్న కాన్స్టెంట్ నెంబర్ అని అర్థం. ఏమవుతుందండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే -1. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ -1 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/1 సరిపోయిందా లేదా నీకు వచ్చిన ఆన్సర్? సో రిలేషన్షిప్ వెరిఫైస్. అదే సమ్ ఆఫ్ ద జీరోస్ మనకి ఫార్ములా ప్రకారం వచ్చింది ఆన్సర్. ఇక ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ -2 × 3 -6 ఇది నీకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు అడ్జస్ట్ చేయి. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేస్తే నీకు దేనికి ఎక్కువగా అవుతుంది? జనరల్గా కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ ఎంతండి మనకి పాలినామియల్ ప్రకారం -6 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. సో -6/1 అంటే -6. సో నీకు వచ్చిన ఆన్సరు నువ్వు అడ్జస్ట్ చేసిన ఆన్సరు కరెక్ట్గా వచ్చినట్టే. ఓకేనండి. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్గా అడిగితే కంపల్సరీ ఈ విధంగానే రాయాలి. ఓకేనండి. సో నీట్గా అయితే నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కుదిరితే ఈ సమ్ నోట్ అదే దీని ముందు సమ్ నోట్ చేయడంతో పాటు ఈ పక్కన ప్లేస్ ఉంటుంది కదా, దీని పక్కన కుదిరితే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటో కూడా రాయండి. కొంచెం మంచి ఇంప్రెషన్ అంతే. రాయిపోయిన ప్రాబ్లం ఏమీ లేదు, బట్ రాస్తే మంచిది అంతే. సెకండ్ది సేమ్ టు సేమ్ p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పాలినామియల్ మారిందంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ +3 ఇంకెక్కడ వస్తుందండి? అది మనకి 3 అనేది ప్రైమ్ నెంబర్. కంపల్సరీగా 1 టేబుల్లోని అండ్ 3 టేబుల్లోని మాత్రం వస్తుంది. సో 1 × 3 3, 3 × 1 3. అయితే మధ్యలో ఉన్న టర్మ్ -4 అనేది నువ్వు ఇక్కడ ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా కుదరదు. సో రెండింటికి సింబల్స్ చేంజ్ చేసేయాలి. ఓకేనండి. సో -3 -1 -4 -3 × -1 -3 × -1 అంటే +3. సో ఓకే, దిస్ ఈజ్ అవర్ సాటిస్ఫైడ్ ఆప్షన్. సో ఎక్స్ స్క్వేర్ -3x -x +3. ఇప్పుడు ఇందు గురించి ఏది కామన్ వస్తుందండి? ఎక్స్ కామన్ వస్తుంది. అండ్ ఎక్స్ కామన్ తీసేస్తే x × x - 3. కంపల్సరీగా ఇక్కడ మీకు x - 3 రావాలి. అంటే ఇన్ కేస్ కామన్ తీయడం ఏమైనా కన్ఫ్యూజ్ వస్తే చెప్తాను. ఈ ఇక్కడ వచ్చిన x - 3 ఇక్కడ కూడా x - 3 కావాలి. సో వేసేయండి x - 3. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పెడితే రెండే సింబల్స్ ఉన్నాయి మనకి, ప్లస్ మైనస్. ప్లస్ పెట్టామనుకోండి ప్లస్ × x కానీ ఇక్కడ ఎంత ఉంది? -x ఉంది కాబట్టి ప్లస్ కాదు మైనస్. సో ఆ విధంగా చేంజ్ చేసుకోవడమే, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ x - 3 1 టైం రాసుకుంటాం. అండ్ బయట ఉన్నది 1 అంటే x - 1. యాక్చువల్గా అలా చెప్పకూడదు, బట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. ఓకేనండి. ఇక్కడ అసలు ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఈ రెండిట్లోంచి x - 3 కామన్ తీసేస్తాం. ఓకేనండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు కండి, మీరు ముందు ఎలా అనుకుంటారో అలాగే అనుకోండి. సో ఇంక బయట ఏముందండి? x మైనస్ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, మళ్ళీ ఏమీ లేదు 0 అనుకుంటారు చాలామంది, అక్కడ 1 ఉన్నట్టు. సో x - 3 × x - 1 ఫర్ ఫైండింగ్ జీరోస్ అని చెప్పి 0కి ఈక్వల్ చేస్తాం. ఆ తర్వాత ప్రోడక్ట్ ఏదో 0 అవ్వాలి కాబట్టి ఆర్, ఇంక ఇదంతా మీకు తెలిసింది. సో 3, 1 అనేవి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని వచ్చాయి. ఇక్కడ సమ్ ఆఫ్ ది జీరోస్ కనిపెట్టానండి. 3 + 1 = 4. సమ్ ఆఫ్ ది జీరోస్ దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ని వేసేయండి, మధ్యలో గ్యాప్ మాత్రమే మీరు ఉంచండి అంతే. ఆ తర్వాత అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి? -4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతండి? 1. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/1 అంటే 4. సో నీకు వచ్చిన ఆన్సరు నువ్వు అడ్జస్ట్ చేసిన ఆన్సరు సరిపోయాయి. ఇక ప్రోడక్ట్కి వస్తే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ 3 × 1 జీరోస్ 3 ఉన్నాయి కదా. సో 3 × 1 3. ఇప్పుడు అడ్జస్ట్ చేయి. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంతండి? 3 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. సో నువ్వు అడ్జస్ట్ చేసిన ఆన్సరు నీకు వచ్చిన ఆన్సరు సరిపోయాయి కాబట్టి రిలేషన్షిప్ వెరిఫై అయినట్టే. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఇచ్చినప్పుడు కూడా నేను జీరోస్ ఎలా కనిపెట్టాలని మీకు చెప్పాను. సరే, ఒకసారి వినకపోతే వినేయండి. p ఆఫ్ x = x² - 4. ఇది యాక్చువల్గా ఈ జనరల్ ఫామ్గా లేదు, అంటే x² + bx + c అనే ఫామ్గా లేదు. బట్ దీనికి జీరోస్ కనిపెట్టొచ్చా అంటే ఇంకా ఈజీగా కనిపెట్టచ్చు. మనం నార్మల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ చేసేదానికంటే దీనికి ఇంకా ఈజీగా కనిపెట్టచ్చు. సింపుల్ అండి. ఈ నెంబర్ని అంటే దీన్ని ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చేగా రాసుకోవాలి. అంటే 4ని మనం 2² రాసుకోవచ్చు కదా.
సో ఆ విధంగా రాసుకోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో నేను దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. దీన్ని. సో ఇది పి ఆఫ్ ఎక్స్. దేర్ఫోర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. చూడండి మనకి చాలా ఈజీగా వచ్చేసాయి కదా, మన క్వాడ్రాటిక్ పాలినామిల్ కనుక 2 ఫ్యాక్టర్స్ వస్తాయి, ఇంకా 2 ఫ్యాక్టర్స్ ఇవే. ఓకేనండి. సో ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. ఎప్పుడు ఫర్ ఫైండింగ్ జీరోస్ కనిపెట్టడం కోసం దీన్ని జీరోకి ఈక్వల్ చేస్తాం, అంతేగాని దీని వాల్యూ 0 అవుతుంది అని కాదు. ఓకేనండి. సో ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంక మీకు ఇదంతా తెలిసిందే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ మైనస్ 2, 2 ఆర్ జీరోస్ ఆఫ్ ది పి ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ 2 ప్లస్ 2 ఎంత వచ్చిందండి, 0 వచ్చింది. ఇది నీకు చేస్తే వచ్చిన వాల్యూ. ఇప్పుడు అడ్జస్ట్ చేసే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఇది నార్మల్గా రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓన్లీ గ్యాప్ మాత్రం వదులుకుని నెక్స్ట్ అడ్జస్ట్ చేయండి. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. అదేంటి ఇక్కడ ఎక్స్ టర్మే లేదు కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏం చెప్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ 4కి అడ్జస్ట్ చేసుకోవచ్చా లేదండి, చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్, ఎందుకంటే 0కి వాల్యూ లేదు. సో ఈ టర్మ్ నేను అక్కడ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఎందుకు యాడ్ చేసావు అని అడిగితే మరి ఇక్కడ అడ్జస్ట్ చేయాలి కదా, అందుకని. సో ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుందండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 0 అంటే మైనస్ 0 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ 0 బై 1 అంటే ఎంత అవుతుందండి, 0. ఓకేనా ఫ్రెండ్స్. సో నీకు వచ్చిన ఆన్సర్ సరిపోయింది. నెక్స్ట్ ఇక ప్రోడక్ట్కి వెళ్తే కనుక మైనస్ 2 ఇంటూ 2 అంటే మైనస్ 4 ఈక్వల్ టు ఇప్పుడు అడ్జస్ట్ చేసే కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంతండి, మైనస్ 4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. సో నీకు వచ్చిన ఆన్సర్స్ రెండు సరిపోయాయి లేదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్ది అండి మనకి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 సింపుల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ ఆఫ్ 1 ఇంటూ 1 1 వచ్చిందంటే దానికి ఇంకా ఫ్యాక్టర్స్ ఏముంటాయండి అంటే అది ఇంకే టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లోనే వస్తుంది, ఇంకెక్కడ కాదు. సో 1 ఇంటూ 1 1. ఇక్కడ మధ్యలో టర్మ్ ఏముందండి, ప్లస్ 2 అంటే ఇంక ఓన్లీ మనకి ఈ చూసిన వెంటనే తెలిసిపోద్ది 1 ప్లస్ 1 2 1 ఇంటూ 1 1. సో ఇది సాటిస్ఫైడ్ ఆప్షన్ కాబట్టి మనం వీటికి ఏం పెట్టాలి, ఎక్స్కి పెట్టాలి. సో ఎక్స్ ప్లస్ ఎక్స్, ఇంకోండి 2xని ఈ విధంగా రాసుకున్నాను, ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంకైపోయినట్టుంది. సరే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు నార్మల్ ప్రాసెస్లోనే ఇందుగురించి కామన్ తీసుకోవాలి, ఇందుగురించి కామన్ తీసుకోవాలి. ఇందుగురించి ఏది కామన్ వస్తుందండి, ఎక్స్ కామన్ వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇందుగురించి కామన్ తీయడానికి ఏమీ లేదు, అగైన్ ఎక్స్ ప్లస్ 1 అక్కడ వేసేస్తాం. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 2 సార్లు ఉన్నది కాబట్టి ఒకసారి రాసుకుంటాము అని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి నేను అలా చెప్తున్నాను అంతే, యాక్చువల్గా అలా చెప్పకూడదు. ఓకేనండి. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ బయట ఇంకేమున్నాయి, ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఎందుకు చేశాను, ఫర్ ఫైండింగ్ జీరోస్. సో ఇంకా ఆటోమేటిక్గా మీకు తెలిసిపోయింది. ఇంకా మనకు అలా కనిపెడితే జీరోస్ ఏమొచ్చాయండి, -1 అక్కడ జీరోస్ ఆఫ్ ది పి ఆఫ్ ఎక్స్. క్వాడ్రాటిక్ పాలినామిల్కి 2 జీరోస్ ఉంటాయి, ఒక్కొక్కసారి 2 ఈక్వల్గానే వస్తాయి లైక్ దిస్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిమిషం. ఓకేనండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే కనుక -1 ప్లస్ -1 అంటే -2. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి, 2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 -2 బై 1 అంటే -2. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఇక ప్రోడక్ట్ విషయానికి వస్తే -1 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే జీరోస్ని ప్రొడక్ట్ చేయాలి, -1 ఇంటూ -1 1. ఇప్పుడు అడ్జస్ట్ చేయి, కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంతండి, 1 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. సో 1 బై 1 అంటే 1. ఇది నీకు ఫార్ములా ప్రకారం వచ్చిన ఆన్సర్, ఇది నువ్వు అడ్జస్ట్ చేసిన ఆన్సర్. 2 ఈక్వల్ వస్తేనే రిలేషన్షిప్ వెరిఫై చేసినట్టు. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి డూ దిస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4 కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3
ఇది కూడా మీకు సేమ్ టు సేమ్ మోడల్ అండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామిల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సేమ్ టు సేమ్ మనం ఇందా డూ దిస్ చేసినట్టే. అక్కడ ఇచ్చిన పాలినామిల్ p of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. సో సేమ్ టు సేమ్ ప్రాసెస్. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ 10 వచ్చింది. 10కి ఫ్యాక్టర్స్ రాసుకున్నాను. ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత మనకి మిడిల్ టర్మ్ 7 ఉంది. సో ఇక్కడ సింపుల్గా నేను ప్లస్ పెడితే 2 + 5 7, 2 ఇంటూ +5 + 10. సో దట్ ఈజ్ అవర్ సాటిస్ఫైడ్ ఆప్షన్. దాని కిందది కూడా సాటిస్ఫై అవుతుందండి మనకి. 5 + 2 7, 5 ఇంటూ 2 10. ఏది రాసినా పర్వాలేదు. అన్ని ప్లస్గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. మైనస్ ఉంటే కొంచెం మనకి ప్రాబ్లం. సో ఈ 7xని ఇది సాటిస్ఫై కాబట్టి 2x + 5xగా రాసుకున్నాను. 2x + 5x. నెక్స్ట్ ఇందులోంచి ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది ఒక పార్ట్ అనుకుంటే కనుక x ఇంటూ x + 2 అంటే x కామన్ వస్తుంది. అండ్ దానికన్నా ముందు నేను ఈ 10ని 5 ఇంటూ 2గా రాసుకున్నానండి. ఎందుకని మీకు డౌట్ రావచ్చు, 5 కామన్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెండింటిలోంచి, అందుకని చెప్పి ఆ విధంగా రాసుకున్నాను. సో x ఇంటూ x + 2 ప్లస్ ఇక్కడ 5 అనేది కామన్ వస్తుంది. సో 5 కామన్ తీసుకుంటే కనుక 5 ఇంటూ కామన్ తీస్తే x + 2. సో x ఇంటూ x + 2 ప్లస్ 5 ఇంటూ x + 2. సో x + 2 ఇంటూ x + 5 ఈక్వల్ టు 0. ఇంకా మీకు నార్మల్ ప్రాసెస్ నేను చెప్పవలసిన అవసరం లేదు. నెక్స్ట్ -2 -5 అనేవి జీరోస్ వచ్చాయండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చూద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -2 ప్లస్ -5 అంటే ఎంతండి, -7. ఇది చాలామంది +7 అని అనుకుంటారు. మైనస్ ఇంటూ మైనస్ అయినప్పుడు ప్లస్ వస్తుంది, అంతేగాని మైనస్ ప్లస్ మైనస్ వచ్చినప్పుడు మీకు అగైన్ మైనస్ వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మనం సరదాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మైనస్ కాబట్టి అప్పు అని అనుకుందాం. అంటే అదే అప్పు తీర్చాలి మనం, ఓకేనండి. అంటే 2 రూపీస్ మనం ఇంకొకరికి ఇవ్వాలి. అగైన్ దానికి ప్లస్ అంటే 2 రూపాయల అప్పుకి ఇంకా మనకి ఎక్స్ట్రాగా 5 రూపాయల అప్పు వచ్చింది, అంతే ఇవ్వాల్సింది. టోటల్గా ఇప్పుడు నువ్వు తీర్చాల్సిన అప్పు ఎంత ఉంటుందండి, 7 రూపీస్ ఉంటుంది. అప్పు తీర్చాలి కాబట్టి మైనస్, ఓకేనండి. అంటే సరదాగా అంతే, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఆన్సర్ అడ్జస్ట్ చేయి, ఓకేనండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. సమ్ ఆఫ్ ద జీరోస్ రాసేసి మీకు వాల్యూ వేసేయండి. వేసేసి ఈక్వల్ టు ఇచ్చి గ్యాప్ వదిలి ఈక్వల్ టు పెట్టి రాసేయండి. ఆ తర్వాత ఈ గ్యాప్ని దీన్ని బట్టి అడ్జస్ట్ చేయండి, ఓకేనండి. సో ఇప్పుడు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి, 7 కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1. సో సరిపోయింది కదా, -7 అన్న -7/1 అన్న ఒకటి. నెక్స్ట్ ఇక ప్రోడక్ట్ విషయానికి వస్తే -2 ఇంటూ -5 + 10. ఇప్పుడు అడ్జస్ట్ చేయి ఆన్సర్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంతండి, +10 కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే 1. సో సరిపోయింది కదా రెండు ఆన్సర్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి నీట్గా అయితే నోట్ చేసుకోండి. ఇది 4 మార్క్స్కి అడుగుతూ ఉంటారు, ఒకసారి 2కి కూడా అడుగుతూ ఉంటారు. ఎలా అడుగుతారు చెప్పలేం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇది జాగ్రత్త చూడకండి. ఎగ్జాంపుల్ 4 ఇది కూడా సేమ్ మోడల్. ఫైండ్ ద జీరోస్, దీన్ని జీరోస్ కనిపెట్టాలి అండ్ ఆ రిలేషన్షిప్ వెరిఫై చేయాలి. సో ఇందాకే చెప్పాను, ఈ విధంగా ఉంటే మనం ఈ నెంబర్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఏదైనా ఇప్పుడు ఇందాక 4 ఉంది, ఆ 4ని మనం అంటే x² - 4 ఉంది కదా, ఈ 4ని మనం ఎలా అడ్జస్ట్ చేసాము, 2 స్క్వేర్ అంటే ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్గా అడ్జస్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు అలా మీరు ఆలోచించాలి. 3 ఒక నెంబర్ని స్క్వేర్ చేస్తే 3 రావాలి నీకు. ఏ నెంబర్ అండి అది, కంపల్సరీగా √3. √3 నువ్వు స్క్వేర్ చేసావు అనుకో కంపల్సరీగా 3 వస్తుంది, ఓకేనండి. అంతే, నీకు ఆ పాయింట్ ఎప్పుడైతే మైండ్లోకి వచ్చిందో నీకు ఈజీగా ఆన్సర్ అయిపోద్ది, ఓకేనండి. బట్ మీకు చాలామంది డౌట్ ఉంటుందండి. ఇప్పుడు మన స్టూడెంట్ చదువుతున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఇలా ఎందుకు తీసుకోవాలి, ఇలా ఎందుకు వేసుకుంటారు, ఇవన్నీ మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామందికి, ఓకేనండి. ఇప్పుడు ఈ చూసిన వెంటనే ఈ 3ని ఎలా రాయాలని ఎలా తెలుస్తుంది, ఇది మళ్ళీ a² - b² ఉందని ఎలా తెలుస్తుంది, ఇలాగా బీభత్సమైన డౌట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అఫ్కోర్స్ అది నాకు వచ్చింది, నేను స్టూడెంట్నే కదా, సో నాకు వస్తూ ఉంటాయి ప్రతిసారి. బట్ అవి ఎప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే ఉండి కొద్దీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం డౌట్స్ అనేవి మీకంతటిగా క్లియర్ అవుతూ వస్తాయి, ఓకేనండి. ఏదైనా సరే మ్యాథమెటిక్స్లో మీకు ప్రాక్టీస్ చేయాల్సింది. అంటే సబ్జెక్ట్ మీద కొంచెం ఇష్టం పెంచుకున్నట్టయితే మీకు అది చాలా చాలా బాగుంటుందండి మ్యాథ్స్ సబ్జెక్టు, ఓకేనా ఫ్రెండ్స్. సో అదే నీకు మ్యాథ్స్ ఇష్టం కదా, మ్యాథ్స్ సపోర్ట్ చేస్తున్నావు అలాగని కాదండి, అది మీ ఇష్టం. ఇప్పుడు కొంతమందికి కెమిస్ట్రీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఫిజిక్స్ ఇష్టం ఉంటుంది. సో అలాగా ఎవరిష్టం వాళ్ళది,
ఓకేనండి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఇష్టమైన సబ్జెక్ట్ని బాగా నేర్చుకోండి, అదే మీకు చివరికి యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అది అంటే అదే యూజ్ అవుతుందంటే మరి మేము ఇంకొకటి చెప్పడానికి అది యూజ్ అవుద్దా అలాగని కాదు, మీకు నేర్చుకున్న సబ్జెక్టే మీకు చివరికి అది ఎలాగైనా యూజ్ అవుద్ది. కొంతమంది కంప్యూటర్స్ ఇష్టం, కంప్యూటర్స్ అని టెన్త్గా ఉండదు అనుకోండి, బట్ తర్వాత బీటెక్ వెళ్తాం కదా, సో కంప్యూటర్స్ దాని మీద ఏదో ఒక జాబ్ వస్తూ ఉంటాయి. అండ్ కెమిస్ట్రీ ఇష్టమైన వాళ్ళకి ఏదైనా ఫార్మా జాబ్స్ అంటే కొంచెం మెడికల్ సైడ్కి సంబంధించిన జాబ్స్ వస్తూ ఉంటాయి, లేదా మీరు టీచింగ్ సైడే వెళ్ళొచ్చు, ఇంకా చాలా ఉంటాయండి, నాకు తెలియదు పెద్దగా. బట్ ఈ విధంగా మీరు ఒక సబ్జెక్ట్ని నేర్చుకున్నట్టయితే ఆ సబ్జెక్టే మీకు ఫ్యూచర్గా యూజ్ అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ ఐడియా మీకు ఎప్పుడు ఉండాలి? 10th నుంచే ఉండాలి. అంతేగాని మేము ఇంటర్ అయ్యాక ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామని అనుకోవద్దండి. 10th నుంచి మీకు ఇంట్రెస్ట్ వచ్చితే ఇంటర్లో బాగా నేర్చుకుంటారు, ఇంటర్లో బాగా నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ మీకు తర్వాత యూజ్ అవుద్ది. ఓకేనా అండి? సరే, p ఆఫ్ x ఈక్వల్ టు x² - 3 అంటే సో ఇప్పుడు p ఆఫ్ x నేను x² - దీన్ని √3 హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాను, √3 రాసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందాకలాగా ఇది ఏ ఫామ్గా ఉందండి? a² - b², a² - b² అంటే a + b × a - b. అయితే నాకు ఏ ప్లేస్లో ఎంత ఉంది, బి ప్లేస్లో ఎంత ఉందో చెప్పాలి. ఏ ప్లేస్లో x ఉంది, బి ప్లేస్లో √3 ఉందండి. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? x + √3 × x - √3. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేంటి p ఆఫ్ x అంటే ఇది x² - 3ని ఈ విధంగా రాసుకున్నాం. సో x + √3 × x - √3 = 0. పక్కన ఫర్ ఫైండింగ్ జీరోస్ అని రాసేయండి. ఓకేనండి? సో ఇప్పుడు ఇంకా మీకు తెలిసింది కదా, x + √3 = 0 or x - √3 = 0. సో x = -√3 or x = +√3. సో -√3, √3 are zeros of the p of x. Sum of the zeros అంటే -√3 + √3 ఎంత వస్తుందండి? మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ 0. ఇప్పుడు అడ్జస్ట్ చేయి. కోఎఫిషియంట్ ఆఫ్ x, అసలు కోఎఫిషియంట్ x టర్మే లేదు, కోఎఫిషియంట్ ఎలా కడతాం అంటే అడ్జస్ట్ చేసుకుందాం. x² - 3 దీన్ని ఏ విధంగా రాస్తానంటే x² + 0 × x - 3 ఇప్పుడు ఉంది కదా, అవునా కాదండి? అదేంటి నేను ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేస్తామని అడగొచ్చు, ఇందాక చెప్పాను కదా దీనికి వాల్యూ లేదని. సో అది సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఎంతండి? 0 కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ఎంత? ఏమీ లేదు, 0 అని అనుకోవద్దండి. ఏమీ లేదంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. -0/1 అంటే 0. సో సరిపోయింది. నెక్స్ట్ ఇక ప్రోడక్ట్ విషయానికి వస్తే జాగ్రత్త చూడగండి. ప్రోడక్ట్ -√3 × √3 ప్రోడక్ట్ కదా జీరోస్ని, అందుకని ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్లీ -√3 × √3 చేయాలి. ఫస్ట్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి 3 మిగులుతుంది. సో -3 అంటే -√3 × +√3 వచ్చేసరికి -3. సో దీని వాల్యూ వచ్చేసరికి -3. ఈక్వల్ టు పెట్టేసి గ్యాప్ వదిలేసి ప్రొడక్ట్ చేస్తే మనకి కంపల్సరీగా కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² వస్తుంది. కాబట్టి అదే వస్తుంది, అది మనం వచ్చిందాక ఏదైనా అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూద్దాం. కాన్స్టెంట్ ఎంత అండి? -3 కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 1. సరిపోయిందా లేదా? ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి మనకి చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ ఎప్పుడు ఈజీగా ఉంటాయి మీకు తెలిస్తే కనుక జీరోస్ ఎలా కనిపెట్టాలో తెలియాలి. రిలేషన్షిప్ ఇది ఈజీ అనుకోండి, చాలా ఈజీ. ఇది జీరోస్ కనిపెట్టడం మాత్రం కంపల్సరీగా తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడతో మనకి ఈ టాపిక్ అయిపోయింది అండ్ దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా అయిపోయాయి. మళ్ళీ అగైన్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, అప్పుడు మళ్ళీ చేద్దాం కండి. సరే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో బాగా అంతే అయింది. సో ఎనీవే ఇప్పటివరకు చూస్తే కనుక చాలా థ్యాంక్స్. చూడగానే నేను కోరుకుంటున్నాను, బట్ అది మీ ఇష్టం. ఓకేనండి? బట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మీరు ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలి అండ్ ఒక టైమింగ్ని మెయింటైన్ చేస్తే కనుక మీకు మ్యాక్సిమం ఏ డౌట్ రాదు. అంతేగాని ఏదో ఈ వాక్ చూసాం ఏదో అర్థమైంది అన్నట్టుగా ఉండొద్దండి. చూసిన ప్రతి టాపిక్ నోట్ చేసుకోండి. నోట్ చేసిన ప్రతి టాపిక్ మీద ప్రాబ్లమ్స్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మ్యాక్సిమం నేను త్వరగానే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి?
సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రాబ్లము నీట్గా మీకు పీడిఎఫ్లో కూడా ఉన్నది. దాన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనండి.